దివ్య తిరుపతిలేశ్వరణం శ్రీమతే రామానుజాయ నమః. తిరుపాయి ప్రవచనాల్లో ఈరోజు మనం 9వ పాసురాన్ని గురించి అనుసంధానం చేసుకుంటూ తోమడి మాడు చుత్తం విలక్కరియ తోపం కడమందమలయేల్ మేలు కల్మరలం మామాన్ మகளே மனைக்கதமந்தாள் திருவாய் மாமீரவலோ எழுப்பீரோ உன்மகளதான் ஓமையோ அன்றிச்சவடோ அளந்தலோ ஏமப் பெருந்தரல் மந்தரப் பட்டாலோ மாமாயின் மாதவன் வைகுந்தன் என்றென்று నావం బలమన్న బిందేలో రింబావాయ్. ఇది పాశురం. తోమడమాడు చుత్త నిర్మలమైనటువంటి ఉజ్వలమైనటువంటి నవరత్నముల చేత చెక్కబడినటువంటి సౌధములో ఉన్నటువంటి సుత్తం విళక్కరయ 4 దిక్కుల యందు కూడా మంగళ దీపాలు ప్రకాశించినటువంటి తూపం ఎంగుం కమషం అగరు సాంబ్రాణి మొదలకు సువాసన ద్రవ్యములు ధూపము అన్ని చోట్ల వీచుచున్నటువంటి తుయల్ ఆణయమేల్ పరిమళ మిరతలమగు హంసతూలికా తల్పమున కణ్ పళవం నిద్రించుచున్న మామాన్ మகளే మేనమామ కూతుర మణిక్కదవళం తాళ్తిరువాయ్ మణిఖల్చిత కవాటము యొక్క గడియను తీయమా అని వీళ్ళంటూ ఉంటే, మామీర్ ఓ మేనత్త అవనై ఈజిప్టులో నీ కూతురు నీవైనను లేపము. ఆవిడ లోపల నుంచి సమాధానం చెప్పలేదు. దాంతో ఆ యొక్క అత్తగారైనటువంటి మేనత్తని పిలిచి మీరైనా సరే ఆమెని నిద్ర లేపండి అనేసి అంటున్నారన్నమాట. అంటూ దీనికి విశేషమైనటువంటి ఇంకా కొన్ని చెబుతున్నారు. ఉన్మగళం మీ ముద్దులు కూతురు ఊమయో మోగదా, అండిశ్చెవడో లేక చెవిటదా, ఆనందలో లేదేని గాఢ నిద్రలో ఉన్నదా, ఏమపట్టాలో కదలక మెదలక దీర్ఘముగా నిద్రపోవుట వలన మందిరపట్టాలో మంత్రింపబడినదా, అట్లయినా తత్పరిహారార్థమై మామాయన్ ఆశ్చర్యగుణ చేష్టితులకు మాధవన్ శ్రీపతి వైకుంఠన్ శ్రీవైకుంఠనాథును ఇండ్రెండు ఇట్లని నామం పలవను సర్వేశ్వరుని యొక్క అనంత సహస్రనామములను నీవుండ్రు అనుసంధించదము కనుక ఇంకనైనను మేల్కొనకూడదా. హేలోర్ ఇందుకు తగిన అద్వితీయమైన ఎంబావై మన వ్రతము సాంగోపాంగముగా ఆయి మంగళకరముగా నెరవేరును. దీనిలో ప్రధానంగా మనకు తెలుస్తున్నది ఏంటంటే, ఈరోజు ఆండాళ్ళ తల్లి గొల్లభామ ఇంటికెళ్ళి ఆమెను నిద్ర లేపటానికి ప్రయత్నం చేస్తూ ఉందన్నమాట. చేస్తూ దానిలో నవరత్న ఖచ్చితమైనటువంటి మంచం మీద పడుకున్నటువంటి ఓ మేనత్త కూతురా, నీవు నిద్రలెమ్ము అని ముందు చెప్పారు. దానికి ఆవిడ పలకలేదు, నిద్రపోతూనే ఉన్నదన్నమాట. అప్పుడు మేనత్త వరసైనటువంటి ఆ యొక్క మేనత్తని పిలిచి, అత్త నీ కూతురు ఇంకా నిద్ర లేవలేదు, కారణం తెలుసుకుని వెంటనే నిద్రలేపు అని చెప్పుకొచ్చిందన్నమాట. దానిలో నీ కూతురు ఏమన్నా చెవిటిదా, లేకపోతే మూగదా, లేకపోతే భగవద్గుణానుభవాన్ని అనుభవిస్తూ ఉన్నదా, ఏమి చేస్తూ ఉన్నది, కాబట్టి లేపమ్మా అని చెబుతూ ఆవిడ గురించి చెబుతున్నారు. ఇక్కడ నువ్వు నిద్రలేచి మా అందరితో కూడా కలువు, మనమందరం కూడా సహస్రనామార్చన ద్వారా స్వామిని ప్రార్థిద్దాము అనేసి అంటూ, వైకుంఠంలో వేంచేసినటువంటి స్వామి ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ప్రార్థన చేద్దాము. కాబట్టి వెంటనే నీవు మంచము దిగి బయటికి రావలసినదిగా కోరుకుంటున్నాము అనేసి మనకు తెలుస్తూ ఉన్నది. ఇక్కడ నువ్వు చెవిటిదానివా, మోగదానివా, భగవత్ సంబంధంతో
అనుభవాన్ని పంచుకుంటున్నావా అని అడిగారన్నమాట. అంటే సహజంగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అన్నీ కూడా చక్కగా పనిచేస్తుంటేనే మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. వాళ్ళ మేనత్తను అడుగుతుంది, ఇమ్మాకేమీ మూగిది కాదు, చెమిటిది కాదు, మరి ఎందుకని లేవట్లేదు, నువ్వైనా లేపు అని చెబుతూ భగవంతుడి యొక్క సహస్రనామార్చనాన్ని అనుసంధానం చేసినట్లయితే అప్పుడైనా లేస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా భగవన్నామ సంకీర్తనల్ని పాడటం మొదలుపెట్టారు. అప్పుడు ఆవిడ బయటకు వచ్చింది. వచ్చి ఉదయాన్నే తలుపు తీసి వీళ్ళందరితో కూడా కలిసి భగవన్నామ స్మరణ చేస్తూ బయలుదేరిందనమాట.